హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పుదీనా టమాటా పచ్చడి టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఒక ½ కేజీ టమాటాలు, పుదీనా కట్టలు 2, ధనియాలు ఒక 3 స్పూన్లు, పచ్చిమిరపకాయలు ఒక చిన్నవి 15, జీరా 2 స్పూన్లు, వెల్లుల్లిపాయలు ఒక 15 గర్భాలు, చింతపండు ఒక 20 గ్రాములు, ఉప్పు సరిపడా, పసుపు, నూనె ఒక 25 గ్రాములు, ఎండుమిర్చి ఒక 7 తాలింపులోకండి, పచ్చిపప్పు, ఆవాలు, సాయిమినపప్పు ఈ 3 స్పూన్లు. మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోవచ్చు. 3 స్పూన్లు కరివేపాకు తగినంత, జీరా ఇక్కడ తాలింపులు వేసుకోవడం జీరా కూడా 1 స్పూన్ తీసుకోండి. ముందుగా మీరు టమాటాలను శుభ్రంగా కడిగి వాటిని మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలు, ఒక్కో టమాటాని నిలువ ముక్కల కింద 4 ముక్కల కింద 5 ముక్కల కింద కోసుకొని టమాటాల ముక్క సిద్ధం చేసుకోండి. ఈ పుదీనా ఆకుని శుభ్రంగా కడిగి ఆకులు దూసుకొని ఒక 2 కట్టలు శుభ్రంగా సిద్ధం చేయండి. అలాగే ధనియాలు మీరు పొయ్యి మీద బాండీ పెట్టి, బాండీలో ధనియాలు, పచ్చిమిరపకాయలు కోసిన ముక్కలు, తర్వాత వెల్లుల్లిపాయలు, గర్భాలు తీసిన వెల్లుల్లిపాయలు 15 అందులో వేసి చక్కగా వేపండి. వేపిన తర్వాత అవి కొద్దిగా వేగడం అయిపోయే స్టేజ్లో ఈ పుదీనా ఆకుని దానిలో వేసి కొద్దిగా మగ్గే విధంగా, కొద్దిగా వేడి చేసి మగ్గే విధంగా, కొద్దిగా మరీ ఎక్కువ కాదండి, సరిపడా చేయండి. అది మొత్తం ఒక పళ్ళెలో తీసుకొని ఆరబెట్టుకుంటే, అంటే మనం గిన్నెలో వేసుకుంటే కలర్ వస్తుంది. పళ్ళెలో ఆరబెట్టేసుకోండి కొద్దిగా. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక అదే కళాయిలో కొద్దిగా నూనె పోసుకొని ముక్కలు కోసుకొని టమాటాలు వేసి కొద్దిగా మగ్గనివ్వండి. కొద్దిగా మగ్గిన తర్వాత దానిలో ఉప్పు, తర్వాత పసుపు యాడ్ చేయండి. అలా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దానిలోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేయండి. వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా కదిలించేసి దించేసి ఈ 2 మిశ్రమాలు కలిపేసి సిద్ధంగా ఉంచుకొని ఒక జార్లో వేసి మీరు ఏం చేస్తారంటే మరీ మెత్తగా కాకుండా మనకి టమాటా పచ్చడి లాగానే వేసుకుంటే చూసుకొని ఒక తడవేసి మనం చూసుకున్న తర్వాత మళ్ళీ కావాల్సినంత వరకు వేసుకొని సరిపడా దించుకొని మీరు బాండీ పెట్టి తలపి గింజలు 3 రకాలు వేసుకొని చక్కగా వేపండి. జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దించే ముందు పుదీనా అనేది వేసేసి, సన్నగా తరిగిన పుదీనా అనేది వేసేసి ఒకసారి కదిలించి దించేయండి. స్టవ్ కట్టేయండి. ఈ పచ్చడి మిక్సీలో వేసుకున్న మొత్తం దానిలో చక్కగా కలపండి. మీరు దీనిలో ఇంగు కావాలన్నవారు కూడా లైట్గా చిటిగా వేసేయండి. కొద్దిగా ఇంగు వేసుకోవచ్చండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మామూలుగా మనం ఇంట్లో డైలీ వాడుకునే పచ్చడి టైప్లోనే ఉంటుందండి. కాకపోతే పుదీనా కలవడం వల్ల సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ ఘాట్ అనేది, ఉప్పు అనేది, పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు మీ అంచనా ప్రకారం వేసుకోండి. ప్రాసెస్ మొత్తం ఇదే ప్రకారం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్లో సుమారు 300 వీడియోల దాకా పూర్తయినాయండి. 100 మంది సబ్స్క్రైబర్సు, ఒక 300 గంటలు వాచ్ అవర్సు పూర్తయినాయి. 2 నెలలు, నిన్న 3వ తారీఖుతో 2 నెలలు పూర్తవుతున్నాయి. మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు పూర్తిగా చూడండి, అవగాహనగా చూడండి. తెలిసిన వారికి షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఛానల్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు మేము ఈ వీడియోలు చేయడం లాభాపేక్ష గురించి కాదండి. నాకు తెలిసిన ఇప్పుడు నేను ఒక 40 సంవత్సరాలు వ్యాపారం చేశా. 40 సంవత్సరాలు పైమాటానండి. ఇంకా లెక్కేస్తే కిల్లీ షాప్ కానీ, బజ్జీల పునుగులు కానీ, ఇవన్నీ 40, మిఠాయి కొట్టు ఇవన్నీ మొత్తం 40. నా అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలి, నాకు తెలిసిన నలుగురు చెప్పాలి అనే ఉద్దేశంలో ఛానల్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత నాకు దీన్ని మనం మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి, మంచి కాంటెంట్తో అనేది నేను నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాను. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద చేయాలన్నా మీరు ఈ వాట్సాప్ ఛానల్ ఉందండి. అలాగే మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిదన్నా బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా, అలాగే పెళ్లి రోజు వేడుకలు మీరు జరుపుకునేవారు మీ పేరు వివరాలు, ఎన్నో సంవత్సరం నుంచి ఎన్నో సంవత్సరం వరకు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు అనే వివరాలు, పూర్తి వివరాలు రాసి మాకు 6301829757 ఇది వాట్సాప్ నెంబర్ అండి. ఈ వాట్సాప్ నెంబర్కి చేయండి. మేము నైటు 12 తర్వాత మీకు అప్లోడ్ చేస్తాము. మరుసటి రోజు నైటు 12 తర్వాత ఆ రోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఉదయం 9 నుంచి 12 లోపు మాకు వాట్సాప్లో ఇవి పంపించండి వివరాలు. పిల్లలు అయితే పిల్లల ఫోటోలు అది మొత్తం మీకు వివరంగా పంపించండి. మీకు ప్రతిరోజు ఒక 5గురు పుట్టినరోజు వేడుకలు, 5గురు పెళ్లి రోజు వేడుకలు కలిపి ఒక వీడియో చేయడానికి మేము సంకల్పం చేస్తాము. అలా చేద్దామని ముందు మీరు పంపించండి, మేము స్టార్ట్ చేస్తాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.